హలో గైస్, ఈరోజు మనం మద్ఫూన్ అరేబియన్ మండీకి వచ్చాం. సో ఈరోజు ఇక్కడ మండీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. యాజ్ యూజువల్గానే మటన్ సూప్ తెచ్చారు. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూసుకుంటే కన్సిస్టెన్సీ ఓకే, పర్లేదు. సాల్ట్ ఎక్కువైంది. సో ఓకే, యావరేజ్. సో ఇప్పుడు మెనూ చూద్దాం. యాక్చువల్లీ మనం మండి తిన్నాక వచ్చింది కాబట్టి స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అవసరం లేదు. మీరు చూసుకోవచ్చు, చికెన్ మండీలో ఇరానీ మండీ సింగిల్ పీస్ 280, 2 పీస్ 580, ఫ్యామిలీ 820. ఓకే, క్రిస్పీ మండీ ఫుల్ 650. ఓకే, టిక్కా మండీ ఫుల్ 620, 65 మండీ. వింగ్స్, లాలీపాప్, ఫాహం లేదా? ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఓకే, ఫాహం మండీ సింగిల్ పీస్ 290. సో గైస్, పావు గంట నుంచి తిప్పి ఫైనల్గా మటన్ మద్ఫూన్ మండీ 2 పీసెస్ చెప్పాం. ప్రైస్ ఏమో 780. సో యాక్చువల్లీ ఇందులో ఒక పీసు అండ్ వేరే పీస్ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ అలా ఎవరంట. సో అదే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాం కాబట్టి 15 మినిట్స్ వెయిట్ చేయాలి. తప్పదు, కాసేపు అలా రీల్స్ చూసుకున్నాం. ఈ ఏళ్ళకి వస్తుందా? ఎవరు లేరంటారా ఇక్కడ? మనమే ఉన్నట్టున్నాం. తొందరగా వచ్చేద్దామో చూద్దాం. ఎంతసేపు పడద్దు భయ్యా అంటే తందూరి చేస్తున్నారంట. తందూరి మద్ఫూన్ తందూరియా. సో గైస్ వచ్చేసింది. సో గైస్, మద్ఫూన్ మటన్ మండి వచ్చేసింది. ఇంకా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. సో ఈ కవరు ఇప్పితే, సో ఇందులో ఇంకో కవర్ ఉంది. సో గైస్, ఇదే మద్ఫూన్ మండి. జ్యూసీగా ఉందంటే జ్యూసీ రాదని చెప్పాడు కదా. స్మెల్ అయితే బాగానే ఉంది, కానీ జ్యూసీ రాదని చెప్పాడు. జ్యూసీగానే ఉంది. చూద్దాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేది. ఇంకా ఆరంభికలాంగ్లమా. సో ఇది జ్యూసీ మండి. వేసేద్దాం బెటర్లా ఉంది. డైరెక్ట్గా 6 స్పూన్ ఇచ్చాడు. లైట్గా వేసుకొని టెస్ట్ చేద్దాం. ఇది జ్యూసీలానే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందా అని. గ్రేవీ ఫుల్గా ఉంది. ఇది పక్కన పెడదాం. ఇది టమాటా సాస్. అసలు ఎందుకు చేస్తాడో తెలీదు. ఇది మీలో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో మైన్ ఈస్ ఓకే. సో ఇవి మరీ 4 ఇచ్చాడండి. సర్లే. సో ఇది మరీ టూ స్పైసీ లేదు, మరీ టూ స్వీట్ లేదు. ఎలా ఉందంటే బటర్ మసాలా ఉంటుంది చూడండి, సిమిలర్ టేస్ట్లో ఉంది మద్ఫూన్ అంటే. పీసెస్ అయితే బాగానే కుక్ అయ్యాయి, బట్ ఆ స్పైసీ ఫ్లేవర్ లేదు. జస్ట్ ఆ పైన ఆ గ్రేవీ ఎక్కువ తెలుస్తుంది. సో యా, వీ కెన్ సే సిమిలర్ టు బటర్ మసాలా. సో గైస్, హాఫ్ కంప్లీట్ అయింది. టేస్ట్ వైజ్ ఇట్స్ ఓకే, నార్మల్గానే. ఇదంతా స్పైసీగా లేదు, స్వీట్ ఫ్లేవర్ తగులుతుంది. అడిగాను స్పైసీగా చేయమని, బట్ స్వీటే వచ్చింది. ఇట్స్ ఓకే. ఈసారికి అలా కానించేద్దాం. సో గైస్, రిమైనింగ్ పీస్ కూడా వేసేద్దాం. ఇంకా ఈ స్పూన్తో పనిలేదు. ఫ్రై అంటివి కదరా, తందూరి అంటివి కదరా, ఇంత గ్రేవీ ఉంది ఏంటి రాదు. సర్లే, ఏదో ఒకటి వేసేద్దాం. సో గైస్, ఇక్కడ మొత్తం చూసుకుంటే ఇది ఒకటే పీస్ ఉంది, మిగతాదంతా గ్రేవీ. ఇదే మద్ఫూన్ అంటే. సో గైస్, బట్ మటన్ ముక్క అయితే బాగానే కుక్ అయింది పీస్ వరకు.
చాలా సాఫ్ట్గా ఉంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. ఎంత తీయగా ఉందేంట్రా బాబు. ఇందాక గ్రేవీ లైట్గా వేసుకున్నాం కాబట్టి సరిగ్గా తెలియలేదు, మోడరేట్ అనుకున్నా. బట్ గ్రేవీ ఫుల్గా కలుపుకొని తింటే స్వీట్నెస్ చాలా తెలుస్తుంది. మనకి ఇలాంటివి అసలు పడవు. స్పైసీ అయితే ఓకే మేనేజ్ చేయొచ్చు, కానీ మరీ ఇంత స్వీట్ ఉంది. పీస్ అయితే బాగానే ఉంది, కానీ చూడంటాం గ్రేవీ మన వల్ల కాదు. ఎలాంటి కొంచెం స్వీట్ కైండ్ ఆఫ్ ఎవరికైనా ఇచ్చుంటే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా స్పైస్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఇది మీకు రికమెండ్ చేయను. ఎవరికైతే మోడరేట్గా అండ్ కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటున్నారో యూ క్యాన్ ట్రై దిస్, మన వల్ల కాదు. సో గైస్ ఫైనల్గా కంప్లీట్ చేస్తాం. పీసెస్ అండ్ రైస్ తినేసి గ్రేవీ ఒకటే ఉంచేసాం. మధ్యలో కొంచెం హెవీగా ఉంటే ఆర్డర్ చేసాం. ఇప్పుడు తాగాలని రిటర్న్ చేసాం. అండ్ రైస్ ఎలానో తక్కువ ఇచ్చారు కాబట్టి వేస్ట్ అవ్వలేదు. సో ఫైనల్లీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. ఇక్కడేవో డ్రింక్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయలేదు. మోయిటోలు అనుకుంటా. లెట్స్ సీ నెక్స్ట్ టైం. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో తింటే చూసుకోవాలి కూడా మర్చిపోయిన. యాక్చువల్లీ ఆ పేరు చూసి అది ట్రై చేస్తాం. అది కొంచెం స్వీటే వస్తుందని చెప్పారు, ఎందుకంటే షుగర్స్ అండ్ కాజు ఆనియన్స్ యాడ్ అవుతాయి అన్నారు. సో చెప్పాను అదే. అండ్ వేరే ఐటమ్స్ చెప్పారు స్పైసీగా ఉండేవి. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన స్పైసీ ఐటమ్స్ అనేవి ట్రై చేయొచ్చు. 4-5 ఐటమ్స్ చూపించారు. సో గైస్ మీకు ఏమైనా రెస్టారెంట్ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. యూ గైస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.